సో నీ నుదుటి మీద గీతలు అర్ధసత్యాన్ని చెబుతున్నాయి. నిజమైన బాధను బయట పెట్టలేదు. ఇదేరా తన కథ. తన లైఫ్లో ఇంత ఘోరం జరిగిందా? మనసులో అంత బాధనుంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తోంది. ముందు నేను అలాగే అనుకున్నాను. పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు సమాజాన్ని ఎదిరించి మరీ తన జీవితాన్ని సాగిస్తోంది. ఏదేమైనా నీ లవరు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నువ్వు తన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, మాట్లాడు. కానీ ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. తనకంటూ ఎవరూ లేరు. తన ప్రపంచమే నువ్వవ్వు. తన కళ్ళల్లో నుండి చుక్క కన్నీళ్లు కూడా రానివ్వకు. తనని నువ్వెప్పుడు సంతోషంగా చూసుకోవాలి, సరేనా? ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాక ఏదో ఒక మూలన చేతబడి గురించి ఆధారం దొరికినప్పటికీ కూడా చిన్న సందేహం నాలో మెదులుతూనే ఉండేది. అదేంటంటే ఈ ప్రజలందరూ మాంత్రికుల్ని ఎలా నమ్ముతారు అని. ఇదిలా కొనసాగుతుండగా ప్రత్యక్ష సాక్షిగా నాకొక వ్యక్తి దొరికారు. అదెవరంటే అథర్వ. తను అందరితోనూ సామాన్యంగా కలిసిమెలిసి తిరిగే వ్యక్తి. కానీ అతను పుట్టిన ఊర్లో అక్కడున్న జనం అంతా తనని దేవుళ్ళ గౌరవిస్తారు. అక్కడ జరిగిన పూజలు అభిషేకాలు చూసి ఒక క్షణం నన్ను నేను మర్చిపోయి అతని పూజల్లో ఐక్యమైపోయాను. అప్పుడు నాకు అర్థమైంది, ఒక మనిషిని పరిస్థితిని బట్టి తేలికగా ఆకట్టుకోవచ్చు అని, ఎవరినైనా సరే సులభంగా నమ్మించొచ్చు అని. అందులోనూ చాలా సున్నితమైన మనసు కలిగిన వారిని మాయా మంత్రాలతో చాలా సులభంగా లొంగదీసుకోవచ్చు. వెల్, ఐ గో త్రూ ఏ సబ్మిషన్ అండ్ ఇందులో చర్చ తప్ప రైటా అనేది కాదు. యునో, ఇది యథార్థ వివరణ అని నమ్మకాన్ని కలిగేలా చెయ్యాలి. వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ సబ్మిషన్ ఆఫ్ యువర్స్, నువ్వు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కంటే ఇంక్రిజిటివ్ జర్నలిజం చేస్తే చాలా బాగుంటుంది. అది నీకు ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. రచిత, సార్, నీ నుదుటి మీద గీతలు అర్ధసత్యాన్ని చెబుతున్నాయి. నిజమైన బాధను బయట పెట్టలేదు. ఐ మీన్ వాట్, నీ పర్సనల్ లైఫ్లో మనశ్శాంతి అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ రైట్, మే యూ నీడ్ ఎ పీస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ లైఫ్. భలే కిలాడివే నువ్వు. పోలీస్ కుక్కల కంటే షార్ప్గా ఉండే మా కుర్రాళ్ళకి ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా చేసావు కదే. రచిత, ఇది కొంచెం జెరాక్స్ ఇస్తురమ్మా. అలాగే. రచిత, ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఆ మహాదేవ్ గారి మనుషులు నీ కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఊరు వదిలినా సరే, ప్రాణం పోయినా సరే, మా నాన్న చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తేనే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. సంతు, నాకు హెల్ప్ చేస్తావా? అదేంటో చెప్పు రచిత. నా జీవితంలో నాకు ముఖ్యమైన వస్తువు మిగిలింది అంటే అది మా నాన్న ఇచ్చిన లాకెట్టే. అది మా ఇంట్లోనే ఉంది. ఎలాగైనా దాన్ని తెచ్చిస్తావా? ఖచ్చితంగా. కానీ అది ఈ టైంలో వద్దు. నేను ఎలాగైనా దాన్ని నీకు తెచ్చి అప్పగిస్తా. నువ్వు బయలుదేరు రచిత, ప్లీజ్. త్వరగా బయలుదేరు, త్వరగా. అంటే ఫాదర్ కి పెన్షన్ డబ్బులు వచ్చే అడ్రస్ లో నువ్వు దొరికిపోయావు. పాపం. నా మీద వ్యతిరేకంగా కేసు పెట్టి సాక్ష్యం చెప్పేంత ధైర్యం ఉందా నీకు? చూడు, నా కళ్ళు చూడు. భయం కలగడం లేదా? చూడండిరా, భయం వేస్తోందట్రా. భయం పుట్టాలి, లేదంటే మేం పుట్టిస్తాం. నిన్ను వెతకడం కోసం మా కుర్రాళ్ళు ఎంత డ్యూటీ చేశారు. ఇప్పుడే నీ పేగులు తీసి హారంలా వేసుకుంటాను మెళ్ళో. నన్నే జైలుకు పంపించాలని చూస్తావా? ఇలాగే మీ నాన్న కూడా అనుకున్నాడు. గొప్ప నిజాయితీ నాన్న. ఏయ్, నీకు అదే గతి.